జాషువా గారిపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు. ఎంత దూరమో ఎందులకెవరు జాషువాయని కవి ప్రవరుడు కవనమందు వాని బోలెడు వారు ఎవ్వలేరేరా విప్రకవులందునెవ్వరో వేత్తదక్క నితరులేమన్న నాకేమి లెక్క. శ్రీ జాషువా గారు ఆనాటికి సాటిలేని మహాకవి. ఆయన కవిత్వం చెక్కు చెదరని మొక్క ఓని చక్కదనం సంకతరించుకున్నది. ఆయన తెలుగు పద్యానికి ఒక ఆద్యమైన శైలి సంతరించారు. ఆయన వాణి నిత్య కళ్యాణి, ఆయన బాణి అనన్య సామాన్యమైనది, ఆయన లేఖిని అమృతవాహిని. కరుణశ్రీ అనేవారు రాశారు. జాషువా కరణరణ సంచిలోంచి వీరరసాన్ని పొంగించిన కవి. అతడు చిందించే కన్నీళ్లు అగ్నిగోళాలు. అవి దేబరించేవి కావు, గూటలను గుద్ది పగలకరించేవి. అపారమైన కవితా శక్తితో సరళ సుందరమైన భాషను వాడి జాషువా వలె తెలుగువారి గుండెలను దోచుకున్న కవులు నవీనాంధ్ర సాహిత్య ప్రపంచంలో ఎందరో లేరు. ఆధునికాంధ్ర కవితా ప్రపంచంలో జాషువా గారు తనకు తానే సాటి. భావోద్వేగం శైలిలో ఆయనను మరొకరితో పోటెచ్చలేము. ఆ దారమెవ్వరికీ అబ్బేది కాదు. జాషువా ప్రభావం చాలామంది కవుల మీద పడింది, కానీ ఆయన మీద ప్రత్యేకించి ఏ కవి ప్రభావం అంతగా పడినట్లు లేదు. వీరందరూ కూడా గొప్ప గొప్పవారని పేరెన్నికన్న వారు జాషువా గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజెప్పారు.